అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలివి మామూలు తెలివి కాదు. అమెరికాలో చాలా మంది జంటలు పిల్లల్ని కనట్లేదు. దీనివల్ల ఇండియా నుంచో వేరే దేశాల నుంచో వచ్చేవారు జాబులు కొట్టేస్తున్నారని ఆయన ఎప్పుడూ చెప్తుంటారు. అందుకే అక్కడి మహిళలు అమెరికా జనాభాను పెంచాలని పిలుపునిస్తూ ఉంటారు. కానీ మరీ ఇంతకు తెగించి ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇంతకీ ఏం పని చేశారు అంటారా? ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. ప్రపంచంలోనే పెద్ద సహాయక సంస్థ ఒకటి ఉంది. దాని పేరు యుఎస్ఏఐడి, యుఎస్ఎయిడ్ అంటూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంస్థ తన పనులను కొన్ని ఆపేసింది. దీంతో ఒక పెద్ద గొడవ బయటపడింది. ఈ సంస్థ మహిళల కోసం కొన్ని గర్భనిరోధక సాధనాలు, అంటే పిల్లలు పుట్టకుండా ఆపే పరికరాలను పంపిణీ చేసింది. అప్పట్లో వాటి కోసం 84 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విలువైన గర్భనిరోధక సాధనాలను ధ్వంసం చేసేందుకు ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంటే కంప్లీట్గా నాశనం చేయాలని చూస్తోంది. ఈ మాటను స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధే ధృవీకరించారు. విచిత్రం ఏంటంటే వీటిని ధ్వంసం చేసేందుకు $1,67,000, అంటే మన కరెన్సీలో చూసుకుంటే $1,45,00,000 ఖర్చు అవుతుందని అంచనా. తయారు చేయడానికి కోట్లు పెట్టారంటే ఏమో అనుకోవచ్చు, కానీ పారేయడానికి కూడా కోట్లేనా అని అంటున్నారు జనం. ఇప్పుడు ఆ పిల్లలు పుట్టకుండా ఆపే కాపర్ ఐయుడీలు, ఇంజెక్షన్లు, మాత్రలు ఇవన్నీ కలిపి దాదాపు 50 లక్షల గర్భనిరోధకాలు బెల్జియం దేశంలో ఒక గోదాంలో ఉన్నాయట. పోనీ వీటికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా, ఎందుకు ధ్వంసం చేస్తున్నారు అని అడిగితే వీటి ఎక్స్పైరీ డేట్ 2028-29 వరకు కూడా ఉన్నాయట. అంటే ఇవి ఇంకో 4-5 ఏళ్ళు ఈజీగా బాగానే పనిచేస్తాయి. అయినా సరే వీటిని ధ్వంసం చేయాలని డిసైడ్ అయ్యారు ట్రంప్. అయితే ఎప్పుడు నాశనం చేస్తారో మాత్రం అమెరికా అధికారులు స్పష్టంగా ఇంకేం చెప్పలేదు. ఆ ఉత్పత్తుల్లో ఎక్కువ మోతాదులో హార్మోన్లు, కెమికల్లు ఉంటాయి కాబట్టి వాటిని 2 దశల్లో కాల్చేస్తేనే పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ గర్భనిరోధకాలను ఫ్రాన్స్లోని ఓ వైద్య వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించి మరీ ధ్వంసం చేయనున్నట్లు వస్తున్న నివేదికలపైన ఆ దేశ దౌత్య వర్గాలు స్పందించాయి. ఇదంతా ప్రైవేటు సంస్థల వ్యవహారమని, తరలింపు పైన తమకు ఎలాంటి సమాచారం అధికారికంగా లేదని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు చెప్పాయి. అయితే బెల్జియం దేశం వాళ్ళు మాత్రం అయ్యో వాటిని పారేయకండి, వాటిని ఏదైనా వేరే పరిష్కారం చూద్దాం అని అమెరికాతో మాట్లాడుతున్నారట. అయినా కూడా ఫ్రాన్స్ కూడా బెల్జియంకు మద్దతిస్తోంది. అయితే అమెరికాకు చెందిన ఒక నాయకురాలు సెనేటర్ జీన్ షాహీన్ మాట్లాడుతూ సుడాన్, కాంగో లాంటి పేద దేశాల్లో ఈ పిల్లలు పుట్టకుండా ఆపే గర్భ నిరోధకాలు చాలా అవసరమని, వాటిని ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేద్దామని అనుకున్నామని, ఇవన్నీ ఈ మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడే పారేయడం గురించి ఆలోచించాలి అని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారు. డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ లాంటి సహాయక సంస్థలు కూడా అమెరికా ఆలోచనను తప్పుపడుతున్నాయి. ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా పారేయడం ఏంటి, చాలా తప్పు కదా అని వాళ్ళు కూడా అంటున్నారు. అయితే అమెరికాలో జనాభా పెంచడానికి ట్రంప్ ఆలోచిస్తున్నారు. అందుకు మహిళలను ప్రోత్సహించడానికి ప్రసూతి కానుకలు కూడా ప్రకటించారు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడూ ఇమిగ్రేషన్ను కఠినతరం చేయాలని చూస్తుంటారు. స్థానికంగా జనాభా పెరిగితే విదేశీ కార్మికులపైన ఆధారపడడం తగ్గుతుందని ఆయన వాదన. అందువల్ల ఈ జనాభా పెంపుదల విధానాలను ఆయన మొత్తం ఇమిగ్రేషన్ అజెండాలో ఒక భాగంగా చూస్తారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. అంటే కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే యువతరం తగ్గిపోతుంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైన, సామాజిక భద్రతా వ్యవస్థపైన, ఉదాహరణకు పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిపైన కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికే ట్రంప్ ఈ ప్రసూతి కానుకలను కూడా ప్రోత్సాహకాలుగా ప్రతిపాదిస్తూ ఉంటారు. ఈ ప్రసూతి కానుకల ఆలోచన పైన కూడా అమెరికాలో మిశ్రమ స్పందన ఉంటుంది. కొంతమంది దీన్ని స్వాగతిస్తూ ఉంటారు, మరికొంతమంది ఆర్థికంగా ఇది ఎంతవరకు సాధ్యం, ఎక్కువ పిల్లలుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇదంతా మా వల్ల కాని పని అని చెప్తుంటారు. దీనివల్ల నిజంగా జనాభా పెరుగుతుందా అనే సందేహాలను వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు
అమెరికాలో మహిళలు గర్భనిరోధకాలను విచ్చలవిడిగా వాడకుండా వాటిని కంట్రోల్ చేయడానికి ఈ గర్భనిరోధకాలను ధ్వంసం చేయాలని చూడటం పైన కూడా రకరకాల కామెంట్లు వస్తున్నాయి.